రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో ఈరోజు గవర్నర్ గారు ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని స్వయం ప్రతిపత్తి గల యూనివర్సిటీల యొక్క వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూ తన ఆధిపత్యంలో ఉంచుకోవాలి, లేకపోతే ప్రజాస్వామ్యమైన ఉద్యమాలను అణచివేయాలనే ఉద్దేశంతో ఇవాళ గవర్నర్ గారు వ్యవహరిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, విద్యార్థుల యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి ప్రజాప్రతినిధులు గతంలో ఏదైతే ఆర్డినెన్స్ జారీ చేశారో దాన్ని ఈరోజు వెనక్కి తీసుకొని స్వయం ప్రతిపత్తి గల యూనివర్సిటీలలో ఎవరైతే 10 సంవత్సరాల అనుభవం గలైనటువంటి అధ్యాపకులని ప్రొఫెసర్ని తీసుకుని యూనివర్సిటీల యొక్క ఖ్యాతి పెంచాలి తప్ప కేవలం గవర్నర్ ఆధిపత్యంలో ఉంచి యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తూ ఈరోజు ఒక కేంద్రీకృతంగా వ్యవస్థను నడిపిస్తూ మరి విద్యార్థులకు తర్వాత అధ్యాపకులు విలువలేనటువంటి ఒక యూనివర్సిటీని తీసుకొచ్చి ఇది సైనికుల పాలకంటే భయంకరమైన పరిస్థితులు కల్పించడం సమంజసం కాదు అని ఈ సందర్భంగా గవర్నర్ గారికి తెలియజేస్తూ దయచేసి రాజకీయ నాయకులారా ఏదైతే మీరు ఆమోదం తెలిపారో ఈరోజు ఒక పరీక్ష రాయాలంటే ఎంసీఏ విద్యార్థులు కేవలం ఈరోజు విద్యార్థుల యొక్క సమస్యల మీద మేము అశాంతియుతంగా బహిష్కరణ గురి చేస్తే దాన్ని కూడా సాకుగా చూపిస్తూ వీసీలను తొలగిస్తామని బెదిరించే కార్యక్రమాలు ఈరోజు వీసీ గారు అక్కడ గవర్నర్ నుంచి పరిపాలన రాజ్భవన్ నుంచి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఇది మంచి పరిణామం కాదు అని చెప్పేసి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం.